కామారెడ్డి టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాల కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను నిజామాబాద్ జైలుకు తరలించారు. ఇక పరారీలో ఉన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక విచారణలో పేలుడు పదార్థాలను చంద్రశేఖర్ రెడ్డి వద్ద కొనుగోలు చేసినట్టు వారు తెలపడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కామారెడ్డి టీపీసీసీ కార్యదర్శి గడ్డ చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, పేలుడు పదార్థాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవీందర్? కామారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాల కేసు కలకలం రేపుతుంది. దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. శ్రీవారి వెంచర్ యజమాని టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని రాత్రి అరెస్టు చేశారు. రిమాండ్ కూడా తరలించడం జరిగింది. పరారీలో అతని సహోదరుడు గడ్డం సూర్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలోని కేపీఆర్ కాలనీలోని బ్లాస్టింగ్ కోసం నిల్వ ఉంచినటువంటి జిలెటింగ్స్ డిటోనేటర్ కి సంబంధించిన పదార్థాలు ఇక్కడ పెద్ద మొత్తంలో లభ్యం కావడం జరిగింది. 1600 జిలెటిక్స్ పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులు ఇప్పటికీ 4గురిని అరెస్ట్ చేయగా తాజాగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు రాత్రి అరెస్ట్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. శ్రీవారి వెంచరు దాదాపు కామారెడ్డి పట్టణానికి ఆనుకొని ఉంటుంది. దీంట్లో 200 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బండరాలు ఇక్కడ నుంచి పేల్చడానికి ఉపయోగించారు. గతంలో మొన్న కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి కేపీఆర్ కాలనీ పక్కనే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కు ఆనుకొని డిటర్నేటర్లు అక్కడ అమర్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకోసం నిల్వ ఉంచారనే విషయం పైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోలీసుల దర్యాప్తులో తేలిన విషయంగా టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈ ఏదైతే డిటర్నేటర్లు ఉన్నాయో వాటిని నిల్వ ఉంచి మాకు అందజేశారని ఎవరైతే మొదటగా అరెస్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి పోలీసులు గడ్డం చంద్రశేఖర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో శ్రీవారి వెంచర్ లో దాదాపుగా 8 నుంచి 10 మంది పార్ట్నర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో A1, A2, 3 కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం గడ్డం చంద్రశేఖర్ ని A7 గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. A6 గా అతని సోదరుడు శ్రీవారి వెంచర్ కి సంబంధించిన ఓనర్ అయినటువంటి గడ్డం సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్డం సూర్య పరారీలో ఉన్నాడు. దాదాపుగా ఈ విషయం పైన ఈ పెద్ద మొత్తంలో బ్లాస్టింగ్ కి సంబంధించిన ఈ డిటర్నేటర్లు ఉన్నాయి కాబట్టి, లేస్టిక్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎందుకోసం అమర్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తయారు చేశారు, ఎక్కడెక్కడ సప్లై చేశారు అనే అంశం పైన క్లియర్ గా ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది అతను దొరికితే. కానీ ఇప్పటి వరకు అతను పరారీలో ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ మొత్తానికి కామారెడ్డి జిల్లాలో ఈ అంశం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో 1600 లిస్టిక్స్ అంటే దాదాపుగా భారీ మొత్తంలో పేలుడు సంబంధించే పదార్థాలు ఇవి. కేవలం వెంచర్ కోసమే వినియోగించారా, ఇతరత్ర ఇంకేమైనా పర్సనల్ ఎజెండా ఉందా అనే అంశం పైన కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. ఎన్ని రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నారు అంశం పైన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడానికి క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి రిమాండ్ నిజామాబాద్ కి చేయడం జరిగింది. అతన్ని అర్ధరాత్రి అక్కడ ఉన్నటువంటి బిచ్కుంద జడ్జి ముంగట్ల ప్రవేశపెట్టడం జరిగింది. బిచ్కుంద జడ్జి అతనికి రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని అన్న అయినటువంటి గడ్డం సూర్య కోసం పోలీసులు గాలింపు ముమ్మర చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపుగా 8 డిటర్నేటర్లు ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ వెంచర్ కోసం వినియోగించారా లేదా ఇతర ఏదైనా అవసరాల కోసం వినియోగించారనే అంశం పైన ఒక స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరారీలున్న సూర్యను పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పట్టుకుంటే అది పూర్తిగా సమగ్ర సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని వాదనలు కూడా బలంగా వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ చంద్రశేఖర్ రెడ్డి గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వివరాలు చూస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డాడు. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో గడ్డం ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సమయంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అతని
తో పాటు అతని రేవంత్ రెడ్డి తమ్ముడు సహోదరుడు కొండలరెడ్డితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొండలరెడ్డికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు ఈ అంశం పైన తొక్కిపెట్టారనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఇంత ఆశ్చర్యానికి లోన్ కావడం జరిగింది. రవీందర్, ఇప్పుడు టీపీసీసీ కార్యదర్శిగా ఉంటూ ఇలా చేయడాన్ని ఎవరన్నా కాంగ్రెస్ నేతలు దీని గురించి స్పందించడం జరిగిందంటారా? కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరు కూడా నోరు విప్పలేదు. దాదాపుగా ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశము. ఒకవేళ ఇది పేలితే కామారెడ్డిలో పెద్ద విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అంశం పైన కాంగ్రెస్ అధికార పార్టీ కానీ కాంగ్రెస్ సంబంధించిన అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పక్కనే ఎవరైతే ఇక్కడ నిలువ ఉంచారో పక్కనే స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో దాదాపు వేలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ విస్ఫోటనం జరిగితే సైడ్లో ఈ మందుగుండు సామాగ్రి విధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సగం కామారెడ్డికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా పోలీసులు ఈ అంశం పైన లోతుగా దర్యాప్తు చేసి బడాబాబులు ఎవరున్నా ఈ అంశం పైన క్లియర్ గా దర్యాప్తు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అంశాలపైన ఉక్కుపాదం మోపాలని స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి షబీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదాలు అయితే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా ఏమన్నా తరుణ జరిగిందా అనే అంశం పైన పోలీసులు కూడా ఈ అంశం పైన లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాజకీయ ప్రేరేపితంగా ఉన్న అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా నడుస్తుందనే అహంతో ఇలా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఒకవేళ విస్ఫోటనం జరిగితే పెద్ద మొత్తంలో ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంటుంది. పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది, దాని పక్కనే స్కూల్ కూడా ఉంటుంది, బాటసారులు నడిచే వ్యవస్థ కాబట్టి కాలనీలలో విధ్వంసం జరిగే ప్రమాదం ఉంటుంది. పోలీసులు ఆ విషయంలో గట్టి చర్యలు చేపట్టి పటిష్టంగా కేసును దర్యాప్తు ముమ్మరం చేసి దోషులను శిక్షించాలనే డిమాండ్ కూడా స్పష్టంగా వినబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.